బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రాహుల్ చేసిన యాక్సిడెంట్ కేసు రోజుకొక మలుపు తిరుగుతోంది. ఈ కేసులో ఇప్పటికే షకీల్ కొడుకు రాహిల్ పై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేయగా తాజాగా మాజీ ఎమ్మెల్యే షకీల్ పైన పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రాహిల్ ర్యాష్ డ్రైవింగ్ చేసి హైదరాబాద్ లోని ప్రజాభవన్ ముందున్న బారికేడ్లను ఢీకొట్టాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. షకీల్ ఈ కేసు నుండి తన కొడుకును తప్పించడానికి ప్రయత్నించడంతో పోలీసులు ఆయన్ను నిందితుడిగా చేర్చారు. ఇదే కేసులో రాహిల్ ను తప్పించడానికి ప్రయత్నించిన ఇద్దరు సీఐలపైన పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ప్రమాదం తర్వాత షకీల్ ఆయన కొడుకు రాహిల్ దుబాయ్ పారిపోయారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఇద్దరిపైన లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, రాహిల్ ర్యాష్ డ్రైవింగ్ కేసులో హైదరాబాద్ పోలీసులు మరో కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. రాహిల్ తో పాటు తన తండ్రిగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే షకీల్ కు సైతం లుకౌట్ నోటీసులు జారీ చేయడం జరిగింది హైదరాబాద్ పోలీసులు. ఈ యాక్సిడెంట్ కేసులో రాహిల్ ని సపోర్ట్ చేస్తూ, మద్దతు ఇస్తూ, సహకరిస్తూ ఎవరైతే ఇక్కడ నుంచి తప్పించేటువంటి ప్రయత్నాలు చేశారో వాళ్ళందరినీ ఇంక్లూడ్ చేస్తూ మొత్తం కేర్లెస్ డ్రైవింగ్ ఇన్సిడెంట్ లో 16 మంది పైన పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. దాంట్లో A3గా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే షకీల్ పేరుని పొందుపరుస్తూ షకీల్ కి కూడా లుకౌట్ నోటీసులు జారీ చేయడం జరిగింది. జాతీయ అంతర్జాతీయ విమానాశ్రయంలో మాజీ ఎమ్మెల్యే షకీల్ కనబడితే వెంటనే హైదరాబాద్ రెడ్ జోన్ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని ఒక కేసులో యాక్సిడెంట్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు, కేర్లెస్ గా వ్యవహరించాడు అంటూ ఈ లుకౌట్ నోటీసు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఎయిర్పోర్ట్లకు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి జాతీయ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్లకు ఈ నోటీసులు జారీ చేయడం జరిగింది. రాహిల్, షకీల్ ఇద్దరు కూడా దుబాయ్ లో తలదాచుకున్నట్టు కూడా పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది. మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి షకీల్ కు, ఇంతకు ముందే రాహిల్ కు ఇద్దరికి కలిపి లుకౌట్ నోటీస్ ని అటాచ్ చేస్తూ ఎయిర్పోర్ట్లకు ఈ నోటీస్ ఇష్యూ చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఈ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేశారు. పంజగుట్ట మాజీ ఇన్స్పెక్టర్, బోధన్ మాజీ ఇన్స్పెక్టర్లను అరెస్ట్ చేసి జడ్జి ముందు ప్రొడ్యూస్ చేసినట్టుగా కూడా డీసీపీ విజయ్ కుమార్ ఆ విషయాన్ని మీడియా ముందు తెలియజేశారు. వారిద్దరు కూడా పర్సనల్ బాండ్ పైన బెయిల్ పై రిలీజ్ అయ్యారు. ఈ కేసులో మొత్తం 16 మందిని అరెస్ట్ చేసినట్టు కూడా విజయ్ డీసీపీ ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. నిందితులు పోలీసులకు సహకరించినట్టు గుర్తించారు. ఈ కేసులో నిందితులకు సహకరించిన వారందరిపై కూడా కేసులు నమోదు చేశామని, గతంలో 2022లో రోడ్డు ప్రమాదంలో షకీల్ కొడుకు యొక్క పాత్ర ఉందని కొన్ని అనుమానాలు వచ్చాయి. ఈ కేసు కూడా తిరిగి విచారణ చేపడతా ఉన్నాము. ఆ కేసు ప్రస్తుతం ట్రయల్ జరుగుతా ఉంది కాబట్టి విచారణ సమయంలో అధికారులు ఎక్కడైనా నిర్లక్ష్యంగా వ్యవహరించినా అక్కడ కూడా రాహిల్ ని తప్పించి వేరే వ్యక్తిని పెట్టి రిమాండ్ చేసినట్టుగా కూడా డీసీపీ విజయ్ కి ఏవైనా ఎవిడెన్స్ దొరికితే మాత్రం ఖచ్చితంగా ఈ కేసులో ఉన్నటువంటి వారందరిపై కూడా శాఖపరమైనటువంటి చర్యలకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పోలీసులు ఏ రకంగా ఈజీగా మేనేజ్ చేసి నిందితులను మార్చేసినటువంటి సందర్భాలు ఒకటిగా వెలుగులోకి వస్తా ఉన్నాయి. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత షకీల్ కొడుకు రాహిల్ అత్యంత కేర్లెస్ గా అమ్మాయిలతో మద్యం సేవించి ఆ వేగానికి మించి దూసుకెళ్తుండగా ఈ ట్రాఫిక్ ప్రభుత్వ ఆస్తులని ధ్వంసం చేసినటువంటి దాంట్లో తనను తప్పించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసినటువంటి విషయాన్ని ఉన్నత పోలీసు అధికారుల దృష్టికి వెళ్లడంతో ఇమీడియట్ గా నిర్లక్ష్యంగా వ్యవహరించి సహకరించినటువంటి అధికారులపైన కేసులు నమోదు చేసి వారందరినీ కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇదే కేసులో సహకరించి కొడుకుతో పాటు తప్పించుకున్నటువంటి తండ్రికి కూడా వెస్ట్ జోన్ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. కాబట్టి ఎప్పుడైనా వీరు దుబాయ్ నుంచి బయటకు వచ్చినటువంటి వెంటనే పోలీసులు అరెస్ట్ చేసి వెస్ట్ జోన్ పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.